వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం కుకట్పల్లి JNT2 HMTLs రోడ్ స్ట్రీట్ నెంబర్ 8 లో ఉన్నటువంటి సౌజన్య శారీ మందిర్లో ఉన్నాం. ఈ రోజు మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొండయ్య గారు రెడీగా ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నాం. ఈ రోజు ఎలాంటి కలెక్షన్ చూపించబోతున్నాం? ఇవాళ మనం మంచి ప్యూర్ లెనిన్ లోనే సిల్వర్ టిష్యూ వెరైటీస్ అనేది లేటెస్ట్ గా వస్తున్నాయండి. అందులో కూడా మంచి వర్క్ శారీస్ అనేది చూద్దాం. అలాగే మనం బొంగా సిల్క్ లో కూడా మంచి మీనా వర్క్ శారీస్ చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ తీసుకున్నటువంటి శారీ వచ్చి మనకి ప్యూర్ సిల్వర్ టిష్యూలోనే మనకి ప్యూర్ లెనిన్ పైన వచ్చేటువంటి శారీ ఇది. ఓకే, మెటీరియల్ వచ్చేటప్పటికి మనకి ఇది టోటల్ ప్యూర్ ఫ్యాబ్రిక్ వస్తుంది. అలాగే కలర్ కాంబినేషన్ తీసుకున్నట్లయితే మనం మంచి లక్స్ గ్రీన్కి టోటల్గా లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అనేది కాంట్రాస్ట్ వైజ్ తీసుకున్నాం. ఇది బార్డర్ వైజ్ తీసుకున్నట్లయితే మంచి కడ్డీ బార్డర్ అనేది మనకి సిల్వర్ జరీలో ఇచ్చాం. అలాగే పైపింగ్ బార్డర్ వచ్చేటప్పటికే మంచి లెమన్ ఎల్లో కలర్ తీసుకున్నాం. శారీ మొత్తం కూడా ఇది లక్స్ గ్రీన్లో ఉంటుంది. అలాగే వర్క్ వచ్చేటప్పటికి మనకి ఇందులో ఒక స్టార్ బుటీ అనేది తీసుకున్నాం. శారీ మొత్తం కూడా ఈ స్టార్ బుటీ అనేది ఇలా ఎల్లో కలర్ కాంబినేషన్ మీనా వర్క్ తోటి శారీ మొత్తం కూడా కంటిన్యూషన్ ఇలాగే ఉంటుంది. ఓకే, ఈ శారీకి మనం బార్డర్ వైజ్ తీసుకున్నట్లయితే మనం మెయిన్ బార్డర్ అనేది హైలైట్ చేసామన్నమాట. ఇందులో మనం లెమన్ ఎల్లో కలర్ అనేది మనం బేస్గా తీసుకొని అందులో మనం ఒక చక్రం డిజైన్ అనేది సిల్వర్ జరీతో తీసుకుని దీంట్లో కూడా మనం ఒక పికాక్ డిజైన్ అనేది మనం మల్టీ కలర్ కాంబినేషన్లో ఇందులో వర్క్ చేయడం జరిగింది. సో శారీ మొత్తం కూడా తీసుకున్నారు కాబట్టి ఆ కలర్ కాంబినేషన్ కూడా మనకి చాలా హైలైట్ గా ఉంటుంది. శారీ మొత్తం కూడా ఇలా దగ్గరగానే ఉంటుంది ఈ వర్క్ అనేది. ఓకే, శారీ మొత్తం కూడా స్టార్టింగ్ టు ఎండింగ్ మనకి ఇలానే ఉంటుంది. ఇలాగే ఉంటుంది. ఓకే, సో ఈ శారీకి పళ్ళు వచ్చేటప్పటికే మనకి మంచి ఎల్లో కలర్ పళ్ళు లైన్స్ స్టైల్లో ఇచ్చాం. ఇది కూడా మనకి జరీ సిల్వర్ జరీ తోటి వీవింగ్ లో ఉంటుంది. ఈ శారీకి మనం బ్లౌజ్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ కలర్ ఎల్లో ఉంది కాబట్టి మంచి ఎల్లో కలర్ అనేది ఇచ్చాం. ఓకే, మనం డిఫరెంట్ ప్యాటర్న్ బేస్ చేపించుకున్నా కానీ చాలా బాగుంటుంది. చాలా బాగుంది. ఈ సారీ కాస్ట్ ఎంత అండి? ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ 3000కి అవైలబుల్ ఉందండి. ఇది ప్యూర్ సిల్వర్ టిష్యూ వస్తుంది లెనిన్ పైన. ఓకే, సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ సారీ కాస్ట్ వచ్చేసి కేవలం 3000 రూపీస్ మాత్రమే. చాలా రీజనబుల్ ప్రైస్ కి సౌజన్య సారీ మందిలో మనకి ఈ సారీ దొరుకుతుంది. నెక్స్ట్ సారీ చూద్దామా అండి? నెక్స్ట్ సారీ చూద్దాం. కలర్ కాంబినేషన్ వచ్చి మనకి మంచి లెమన్ ఎల్లో కలర్కి ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నామండి. సో ఈ శారీ బార్డర్ వచ్చేటప్పటికే మనకి మంచి ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్ ఉంది. మిగతా శారీ అంతా కూడా మంచి లెమన్ ఎల్లో కలర్ మీద సిల్వర్ టిష్యూ అనేది టోటల్గా వీవింగ్ చేయడం జరిగింది. దీని మధ్యలో మనకి సిల్వర్ తోటి అండ్ బ్లూ స్కై బ్లూ కలర్ తోటి మనకు ఒక మంచి ఫ్లవర్ డిజైన్ అనేది కంటిన్యూ చేస్తారు. శారీ మొత్తం కూడా మనకి ఇదే కలర్ ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఇందులో బార్డర్ తీసుకున్నట్లయితే మనం ఆనంద బ్లూ కలర్ అనేది చాలా హైలైట్ గా ఇచ్చాం. దీని మిడిల్ పార్ట్ లో మనకి సర్కిల్ లాగా ఇచ్చేసి ఫ్లవర్ డిజైన్, ఆ మిడిల్ పార్ట్ లో మనకి ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో ఒక మంచి పికాక్ డిజైన్ అనేది ఇచ్చారు. మనకి ఈ కలర్ మీద ఇలా ఈ కలర్ కాంబినేషన్ అనేది కూడా మనకి చాలా అట్రాక్షన్ గా ఉంది. అట్రాక్షన్ ఉంటుంది. ఈ సారీకి పళ్ళు వచ్చేటప్పటికి మనకి ఆనంద బ్లూ కలర్ వస్తుందండి. ఒక లైన్స్ లాగా టిష్యూ లాగా. ఓకే, జరీ లైన్స్ అనేది ఇచ్చాం. ఈ సారీ బ్లౌజ్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ కలర్. పళ్ళులో మనకి ఏదైతే కలర్ వచ్చిందో మనకి బ్లౌజ్ లో కూడా మనకి సేమ్ అదే కలర్ తీసుకున్నారు. డిఫరెంట్ ప్యాటర్న్స్ స్టిచ్ చేపించుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఈ సారీ కాస్ట్ కూడా మనకి 3000కి అవైలబుల్ ఉంది. ఓకే, నెక్స్ట్ సారీ చూద్దామా అండి? ఈ కలర్ కూడా మంచి కలర్ అండి. ఇది కాంబినేషన్ వైజ్ తీసుకున్నట్లయితే మనకి రూబీ పింక్ అంటాము. అందులో ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అనేది కాంట్రాస్ట్ గా తీసుకున్నాం. సో బార్డర్ వైజ్ వచ్చేటప్పటికి ఆరెంజ్ కలర్ అలాగే మనకి సిల్వర్ జరీ వస్తుంది. శారీ మొత్తం కూడా సిల్వర్ పింక్ కలర్ అండ్ సిల్వర్ కలర్ దీంతో తీసుకొని దాని మీద కూడా మనకు సిల్వర్ కలర్ ఆరెంజ్ కలర్ తోటి ఒక మంచి ఫ్లవర్ వర్క్ అనేది తీసుకున్నారండి. శారీ స్టార్టింగ్ టు ఎండింగ్ మొత్తం కూడా మనకి ఇలానే ఉంటుంది. చాలా అట్రాక్షన్ గా ఉందండి. శారీ మొత్తం కూడా మనకు టిష్యూ లాగా వచ్చింది కాబట్టి చాలా లైట్ వెయిట్ ఉంది. మనకి ప్యూర్ లో మనకి ప్యూర్ మెటీరియల్ శారీ వస్తుంది. ఈ శారీస్ అన్ని కూడా ఏంటంటే కస్టమర్ కి చాలా డీసెంట్ లుక్ ఉంటాయి, అలాగే మంచి ఎలిగెంట్ లుక్ ఉంటాయి. అంటే జాజీ లుక్ అనేది ఉండదు అనమాట, చాలా నీట్ గా ఉంటాయి అనమాట సారీస్. ఈ శారీస్ వచ్చేటప్పటికి మనకి కాంట్రాస్ట్ వస్తుంది. ఈ ఆరెంజ్ కలర్ పైన ఈ రౌండ్ సర్కిల్ డిజైన్ అనేది సిల్వర్ డిజైన్ తో వర్క్ అనేది ఇచ్చాం అనమాట.
ఈ శారీ పళ్ళు కూడా మనకి కిందకు చూసిన శారీ లాగానే Same సేమ్ contrast ఆరెంజ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ తో సేమ్ ఇలానే తీసుకున్నారు. మనకి ఈ శారీ మనము బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ వచ్చేటప్పటికి మంచి మనకి ఆరెంజ్ పళ్ళు అయితే కలర్ తీసుకున్నారో మనకి బ్లౌజ్ లో కూడా మనకి సేమ్ అదే కలర్ తీసుకున్నారు. మనం సింపుల్ గా కుట్టించుకున్నా బాగుంటుంది, డిఫరెంట్ ప్యాటర్న్ పెట్టి చేపించుకున్నా బాగుంటుంది. ఇలాంటి శారీస్ పార్టీ వేర్ కి మనకి చాలా బాగుంటాయి, మనకి కట్టుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్ గా కూడా ఉంటుంది. ఈ శారీ కాస్ట్ కూడా మనకి 3000 కి అవైలబుల్ ఉంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ శారీ కాస్ట్ వచ్చేసి కేవలం 3000 రూపీస్ మాత్రమే. చాలా రీజనబుల్ ప్రైస్ కి సౌజన్య శారీ మందిర్లో మనకి ఈ శారీ దొరుకుతుంది. మీకు గనుక ఈ శారీస్ నచ్చినట్టయితే సౌజన్య శారీ మందిర్ని ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి మనకి ఇది బొంగా సిల్క్ లోనే ఒక సాఫ్ట్ ఫ్యాబ్రిక్ లో వస్తుందండి. ఇది ఓకే, మెటీరియల్ ఇది కూడా మనకి చాలా సాఫ్ట్ గా చాలా లైట్ వెయిట్ ఉంది. ఫినిషింగ్ ఉంటుంది. మెటీరియల్ అంతా కూడా లైట్ వెయిట్ ఉంటుంది. ఓకే, ఇందులో మనం కలర్ కాంబినేషన్ తీసుకున్నట్లయితే డార్క్ పింక్ కలర్ కి మనకి ఒక లైట్ పింక్ కలర్ అనేది ఇచ్చాం. బార్డర్ వైస్ తీసుకున్నట్లయితే సిల్వర్ జరీ అనేది మనకి డిజైన్ బార్డర్ అనేది ఇచ్చాం అనమాట. టోటల్ ఈ బార్డర్ అంతా కూడా మనకి బనారస్ డిజైన్ లో ఎలా వస్తుందో అలా బనారస్ బార్డర్ ఉంటుంది. మిగతా పార్ట్ అంతా కూడా మనం ఒక ఫ్లవర్ డిజైన్ అనేది తీసుకొని సేమ్ కలర్ అనేది టోటల్ గా ఈ బుటీ అనేది ఇలాగే వస్తుంది. ఓకే, ఈ శారీకి మనకి స్కర్ట్ బార్డర్ అనేది చాలా హైలైట్ గా ఇచ్చామండి. ఇందులో మనకి మెయిన్ పార్ట్ వచ్చేటప్పటికే ఈ బార్డర్ స్టైల్ అన్నమాట. ఈ స్కర్ట్ బార్డర్ లో మల్టీ కలర్ అనేది చాలా కలర్స్ అనేది ఇందులో వీవింగ్ లో ఇవ్వడం మల్టీ కలర్స్ తోటి మనకి సిల్వర్ కలర్ మీద ఇట్లాంటి డార్క్ కలర్స్ తీసుకోవడం కూడా మనకి చాలా అట్రాక్షన్ గా ఉంది. మనకి డిజైన్ కూడా చాలా నీట్ గా కనిపిస్తుంది, నీట్ గా ఉంటుంది. ఈ బార్డర్ అనేది సిల్వర్ బార్డర్ అనేది మనకి బ్యాక్గ్రౌండ్ లో ఇక్కడ వరకు స్టిచ్చింగ్ బార్డర్ వస్తుంది. మిగతా పార్ట్ అంతా కూడా ఈ మీనా వర్క్ అనేది చాలా హైలైట్ గా వస్తుంది అనమాట. శారీ మొత్తం కూడా కంటిన్యూషన్ గా వస్తుంది. ఆ బార్డర్ అనేది శారీ మొత్తం కూడా మనకి ఇలానే ఉంటుంది, సేమ్ డిజైన్ వస్తుంది. ఓకే, మనం ఇక్కడ పళ్ళు చూసుకున్నట్టయితే పైన మనకి కింద మనకి ఏదైతే బార్డర్ ఇచ్చారో మనకి పళ్ళు కూడా మనకి సేమ్ అలానే తీసుకున్నారు. సేమ్ అదే డిజైన్ అదే కలర్ వస్తుంది. జనరల్ గా వీటికి ఏంటంటే పళ్ళులు వచ్చేటప్పటికి ప్లెయిన్ ఇస్తారు, లేదు లైన్స్ పళ్ళు ఇస్తారండి. ఈ వర్క్ అనేది కంటిన్యూషన్ ఇలా చేయడం వల్ల ఏంటంటే చాలా అట్రాక్షన్ గా ఉంటుంది. సో దానివల్ల చాలా మంచి లుక్ అనేది వస్తుంది అన్నమాట. ఈ శారీకి మనం బ్లౌజ్ వచ్చేటప్పటికి డార్క్ పింక్ కలర్ అనేది ఇలా ప్లెయిన్ ఇచ్చాం అన్నమాట. ఓకే, మనం డిఫరెంట్ ప్యాటర్న్ పై స్టిచ్ చేయించుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఈ శారీ కాస్ట్ ఎంత అండి? ఈ శారీ కాస్ట్ వచ్చి ఓన్లీ 2590కి అవైలబుల్ ఉందండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ శారీ కాస్ట్ వచ్చేసి కేవలం 2590 రూపీస్ మాత్రమే. చాలా రీజనబుల్ ప్రైస్ కి సౌజన్య శారీ మందిలో మనకి ఈ శారీ దొరుకుతుంది. నెక్స్ట్ శారీ చూద్దాం. ఈ కలర్ కాంబినేషన్ అనేది చాలా హైలైట్గా ఉంటుందండి. ఇందులో ఈ శారీలో వచ్చేటప్పటికి మంచి బ్లూ కలర్కి మనకి పింక్ కలర్ కాంబినేషన్ అనేది చాలా హైలైట్గా తీసుకున్నాం. బార్డర్ వైస్ తీసుకున్నట్లయితే ఈ పింక్ కలర్ అనేది మనకి సిల్వర్ జరీతో వస్తుంది. మిగతా పార్ట్ అంతా కూడా ఈ బ్లూ కలర్ పైన జరీ బూటీ అనేది సిల్వర్ జరీతో కంటిన్యూషన్గా ఉంటుంది. ఇందులో మనం బార్డర్ తీసుకున్నట్లయితే మనం ఈ బార్డర్ పార్ట్ వచ్చేటప్పటికి స్కర్ట్ బార్డర్ అనేది ఈ సిల్వర్ జరీ బ్యాక్గ్రౌండ్ పైన ఇన్ని మల్టీ కలర్ కాంబినేషన్ ఈ వీవింగ్లో వచ్చి ఇంత లైట్ వెయిట్గా ఉండి ఈ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ రావడం అనేది దీంట్లో హైలైట్గా ఉంటుంది. కింద బార్డర్ మాత్రం చాలా హైలైట్ చాలా రిచ్ లుక్ అనేది కనిపిస్తుంది. చాలా మంది కూడా ఇప్పుడు సారీస్ అంటే కొంచెం పెద్ద బార్డర్స్ కూడా చాలా మంది నచ్చుతుంది కాబట్టి ఇలాంటి సారీస్ కూడా చాలా మందికి నచ్చుతాయి. కట్టినప్పుడు కూడా చాలా మంచి లుక్ ఉంటుందండి. అలాగే పళ్ళు కూడా మనకి ఇందులో నార్మల్ గా రాకుండా చాలా హైలైట్ గా మీనా వర్క్ అనేది సేమ్ పళ్ళు అనేది ఇవ్వడం వల్ల దీంట్లో కూడా మనకి సేమ్ అదే డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. సో ఇందులో మనకి కాంబినేషన్ వచ్చేటప్పటికి మనకి పళ్ళు కాంట్రాస్ట్ కూడా వస్తుంది. ఇందులో హ్యాండ్ పర్పస్ కోసం బార్డర్ కూడా మనకి సిల్వర్ జరీ బార్డర్ అనేది ఇచ్చాం అనమాట. మంచి పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజే ఉంటుంది. అలాగే ఈ శారీ కాస్ట్ కూడా 2590 రూపీస్కి అవైలబుల్ ఉందండి. చాలా నీట్గా ఉంటుంది శారీ అనేది. మెటీరియల్ కూడా ఈ మెటీరియల్ వచ్చేటప్పుడు చాలా సాఫ్ట్ అవుతుంది. ఇందులో రేంజ్ తక్కువ ఉండేటప్పుడు ఏమవుతుందంటే మెటీరియల్ అనేది కొంచెం హార్డ్ వస్తుంది. రేంజ్ పెరిగే కొద్దీ మెటీరియల్ అనేది చాలా సాఫ్ట్గా తయారవుతుంది. నెక్స్ట్ శారీ మనం తీసుకున్న కలర్ వచ్చి మంచి బ్రిక్ రెడ్ కలర్ తీసుకున్నామండి. ఈ బ్రిక్ రెడ్ కలర్ డార్క్ బ్లూ కాంబినేషన్ అనేది ఇచ్చాం. కాంబినేషన్ అన్నీ కూడా ఈ శారీస్ లో చాలా హైలైట్ గా ఉంటాయండి. ఇందులో మనం బార్డర్ తీసుకున్నట్లయితే డార్క్ బ్లూ కలర్ బార్డర్ అనేది సిల్వర్ జరీతో ఇచ్చాం. అలాగే మిగతా పార్ట్ అంతా కూడా ఈ బుటీ అనేది చాలా సిల్వర్ బుటీ అనేది చాలా దగ్గరగా రెడ్ కలర్ కాంబినేషన్ అనేది సిల్వర్ కలర్ కూడా మనకి చాలా హైలైట్ లుక్ అనేది మనకి కనిపిస్తుంది. కింద బార్డర్ చూద్దాం. కింద బాటమ్ బార్డర్ తీసుకుంటాం.
ఇందులో బాటమ్ బార్డర్ తీసుకున్నట్లయితే మనం నావీ బ్లూ అండ్ డార్క్ ఆరెంజ్ బ్లూ కలర్ కి గ్రీన్ సిల్వర్ కలర్ కలర్ తీసుకున్నారు అనేది కదా. ఇచ్చాం అనమాట. బ్యాక్గ్రౌండ్ వచ్చేటప్పటికి ఓకే కలర్ కాంబినేషన్ అయ్యేటప్పటికి మనకి ఆరెంజ్ గ్రీన్, డార్క్ బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ టోటల్ గా కూడా ఈ మల్టీ కలర్ వర్క్ అనేది చాలా హైలైట్ గా తీశారు ఈ లత డిజైన్ అనేది. ఓకే మనకి పళ్ళు కూడా మనకి కింద అయితే బార్డర్ ఇచ్చారు, పళ్ళులో కూడా మనకి సేమ్ అదే బార్డర్ అనేది కంటిన్యూ చేశారు. సేమ్ మల్టీ కలర్స్ తోనే తీసుకున్నారు కాబట్టి మనకి పళ్ళు కూడా మనకి చాలా హైలైట్ అవుతుంది, కనిపిస్తుంది. రిచ్ లుక్ ఉంటుంది. అలాగే ఈ శారీ బ్లౌజ్ వచ్చేటప్పటికి నావీ బ్లూ నావీ బ్లూ కలర్ ఇచ్చాము. అలాగే ఇందులో మనం బార్డర్ హ్యాండ్ పర్పస్ కోసం ఈ బార్డర్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. మనం సింపుల్ గా కుట్టించుకున్నా బాగుంటుంది, డిఫరెంట్ ప్యాటర్న్ బేస్ చేపించుకున్నా చాలా బాగుంటుంది. ఇలాంటి సారీస్ టెంపుల్స్ కి చాలా బాగుంటాయి, పార్టీ వేర్ కూడా చాలా పార్టీ వేర్ కూడా బాగుంటుంది. చాలా బాగుంటాయండి. ఈ సారీ కాస్ట్ ఎంత అండి? ఈ సారీ కాస్ట్ కూడా 2590 రూపీస్కి అవైలబుల్ ఉంది. అలాగే మన దగ్గర వెరైటీస్ అనేది 250-300 నుంచి పెట్టుబడి రేంజ్ నుంచి అవైలబుల్గా ఉంటాయి. అలాగే ఇంటి దగ్గర హోల్సేల్గా అమ్ముకునే వాళ్ళకి కూడా మనం హోల్సేల్గా సప్లై చేస్తున్నామండి. అలాగే ఈ ఎపిసోడ్లో ఏ శారీస్ అయినా కానీ నచ్చినట్లయితే వాళ్ళు మనకి వాట్సాప్ చేసినట్లయితే ఆ శారీ అనేది మనం కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది త్రూఅవుట్ ఇండియా వరకు ఎక్కడైనా. ఓకే సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ శారీ కాస్ట్ వచ్చేసి కేవలం 2590 రూపీస్ మాత్రమే. చాలా రీజనబుల్ ప్రైస్ కి మనకి సౌజన్య శారీ మందిర్లో ఈ శారీ దొరుకుతుంది. మీకు కనుక ఈ శారీస్ నచ్చినట్టయితే సౌజన్య శారీ మందిర్ని విజిట్ చేయండి. మనకి పెట్టుబడి దగ్గర నుంచి వెడ్డింగ్ కలెక్షన్ వరకు ఆల్ వెరైటీస్ ఆఫ్ శారీస్ అన్ని కూడా మనకి సౌజన్య శారీ మందిర్ అవైలబిలిటీ ఉంది. మనకి ఆన్లైన్ ఆర్డర్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి కింద చదువుతున్న నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఈ శారీస్ అన్ని కూడా మాకు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఓకే మేడం, వెల్కమ్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.